నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. లక్ష ఇళ్లను చూపిస్తామన్న ప్రభుత్వం చూపించలేక పారిపోయింది. ఎద్దేవా చేసిన CLP నేత మల్లు బట్టి విక్రమార్క. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కాల్వ పూడికతీత పనులకు రైతులంతా సహకరించాలని కోరిన సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు. చండ్రుగొండ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. పేదింటి ఆడపడుచులకు అండగా ఉండాలన్నది సీఎం ఉద్దేశమన్న ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు. విశాఖ జిల్లా భీమిలి మండలంలో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు. ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. అనంతపురం జిల్లా ముదిగొబ్బ మండలంలో వైఎస్ఆర్ సంపూర్ణ వేడుకలు. పోషకాహారంపై అవగాహన కల్పించిన ICDS సూపర్వైజర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, గ్రేటర్ హైదరాబాద్లో లక్ష ఇళ్లను చూపిస్తామన్న ప్రభుత్వం ఇళ్లు చూపించలేక పారిపోయిందని CLP నేత మల్లు బట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలన అర్ధాంతరంగా ఆగిపోవడం, చూపించలేమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లిపోవడంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బట్టి మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రజలను మరోమారు మోసం చేసేందుకు TRS ప్రభుత్వం రెడీ అయిందని ఆరోపించారు. ఎన్నికలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ లక్ష బెడ్రూమ్ ఇళ్లు రెడీగా ఉన్నాయని, ఎన్నికలు అవ్వగానే పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని బట్టి విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై వివిధ సందర్భాల్లో సభలో మాట్లాడిన మాటలను బట్టి మీడియాకు చూపించారు. ఇళ్ళు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండాలి. 150 డివిజన్లో వీళ్ళు నాకు చేసుకోలే చూపిస్తా అని చెప్పినటువంటి ఇళ్ళు కేవలం 3428 ఇళ్ళు మాత్రమే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ మంత్రివర్యులు హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శాసనసభలో ఛాలెంజ్ చేసి మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పక్షాలను, అంటే నాతో పాటు హనుమంతరావు గారు కూడా వచ్చారు, అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చారు, రాష్ట్ర విభజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, SCCL అధ్యక్షులు కూడా ఉన్నారు ప్రీతం గారు, అట్లాగే NSU అధ్యక్షులు వెంకట్ గారు కూడా ఉన్నారు, ఫిరోజ్ ఖాన్ గారు కూడా ఉన్నారు, మిగతా చాలామంది నాయకులు, రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా అంతా మాతో వచ్చింది. ఆ రోజన్నీ చూసాం. మీ సమక్షంలో మంత్రి గారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు చెప్పినటువంటి లెక్క, ఆ స్థలాల పేర్లు కూడా నేను చెప్తున్నాను, వాళ్ళు చెప్పినటువంటి లెక్కే కేవలం 3428 వాళ్ళు చూపించినటువంటి ప్రదేశాలు. జియాగూడ, గోడెక కబర్, కట్టెల మండి, ఇందిరాగాంధీ కాలనీ, బన్సీలాల్పేట్, మారేడుపల్లి. 18వ తారీఖు మళ్ళీ ఈ ఇల్లు మొత్తం సరే 24 కాన్స్టిట్యున్సీస్లో 86,000 ఇళ్ళు ఉండాల్సింది, 96,000 ఇళ్ళు ఉండాల్సింది. చివరికి 5 నియోజకవర్గాలు తిప్పి మాకు 3,428 ఇళ్ళు చూపించేశారు. 96,000 ఇళ్లకి కేవలం 3,428 ఇళ్ళు మాత్రమే హైదరాబాద్ నగరంలో చూపించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 4,000 ఇళ్ళు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తున్నారని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మీరు చూపించే ఈ 2016 ఇళ్ళు మరి మహేశ్వరం శాసనసభ నియోజకవర్గంలో వాళ్ళకి శాంక్షన్ చేసిన 4,000 శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది 2016. ఇప్పటికే 2,000 ఇళ్ళు వాళ్ళకి తక్కువ ఉన్నాయి. మళ్ళీ తుక్కుగూడ మున్సిపాలిటీ అప్పుడు కూడా ఎన్నికల సందర్భంలో ఈ ఇల్లు మాకు మున్సిపాలిటీ గెలిపిస్తే మీకే ఇల్లు ఇస్తాం అని వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు శాసనసభ అయిపోయింది, మున్సిపాలిటీ తుక్కుగూడ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళిద్దరు వదిలేసి ఇవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇస్తామని చెప్తా ఉన్నారు. అనంలోనే అక్కడ ఉన్నోళ్ళు ఇవి మా ఇల్లు కదా మీకు ఎట్లా ఇస్తారా అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో పలు గ్రామాల పంట పొలాలకు నిరందించే కాల్వ పిచ్చి మొక్కలతో కూరుకుపోయింది. దీంతో కాల్వ పూడికతీత ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు మాట్లాడుతూ యాసంగి పంటకు నిరందించే కాల్వ పిచ్చి మొక్కలతో నిండిపోయినందువల్ల 2 కిలోమీటర్ల పొడవున జేసీబీతో పూడికతీత పనులు చేపట్టినట్టు తెలిపారు. కాల్వ పూడికతీత పనులకు రైతులంతా సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, గ్రామ సర్పంచ్ సుమతి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతుందా ముస్తాబాద్ గ్రామంలో జనాలు చాలా ఉన్నది. దానికి గాను ముస్తాబాద్ విలేజ్ మొత్తము డ్రైనేజీలో నీళ్ళు అందులోకి పోతున్నాయి. కాబట్టి ఇన్ని రోజుల నుంచి వాటర్ రాలేదు కనుక దాన్ని 2-3 సార్లు తీపేయడం జరిగింది. వాటర్ రాలేదు కనుక ఎక్కువ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకు కెనాల్లో వాటర్ ఉన్నాయి కనుక ఇప్పుడు వాటర్ వదిలిపెడుతుంది. దానికి గాను మన ఈరోజు మానేర్ ప్రాజెక్టు మన ప్రాజెక్టు నిండడంతో అందరి సంతోషం. మరి ఇంతకుముందు కూడా మనము సగం నిండే 24 కిలోలు వచ్చినప్పుడు కూడా మనం ఇంటికి ఎట్లా ఇచ్చామో ఇప్పుడు కూడా మనకు నిండినాయి కాబట్టి ఇంటి దాకా కూడా నీళ్ళు వస్తాయి. కాబట్టి రైతులందరికీ ముందుగానే ఇప్పుడు ఈ విధంగా ఈరోజు ప్రారంభించిన ఎలా విధంగా మనం ప్రారంభించుకున్నామో సిల్టి తీసుడు ఇప్పుడు ఈ కాలువలు అదేవిధంగా అందరూ కూడా కొంతమంది రైతులు కూడా అందరూ కూడా సహకరించి ఎక్కడ ఏ తుమ్ కింద అయినా కానీ 21 అయినా 22 తుమ్ముతో అయినా ఆ భగవంతుని దయ వల్ల మంచి పుష్కలంగా నిండి కూడా గత 4 రోజుల నుంచి కూడా కిందికి మత్తడి వారుతున్న క్రమంలో మేము ఇక్కడ పోతుగాలు వీర సంవత్సరం కానీ తిరుమతి కానీ కొండ చెరువు కానీ కొన్ని చెట్లు ఏదైతే నిండలేదో వాటిని నింపుకునే ప్రక్రియ చేస్తున్నాం. అందులో భాగంగా మన ముస్తాబాదు దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఈ మానేరు మెయిన్ కెనాల్ ఈ ముస్తాబాదు మరియు పోతుగల్ తిరుమతి నీళ్ళైతే మెయిన్ కెనాల్ ఏమవుతుందో గత 3 సంవత్సరాల నుంచి సరైన వర్షపాతం లేక మానేరు నీళ్ళు రాక ఈ కెనాల్ అంతా కూడా ముస్తాబాద్ డ్రైనేజ్ వచ్చి కెనాల్ వడట్ల ఆ మెయిన్ కెనాల్ ఏమవుతుందో ఇదంతా కూడా చెత్త చెదారం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇది మనం ముందస్తుగా ఇందాక మా కిషన్ రావు గారు చెప్పినట్టు ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 11 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కును అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని పేదింటి ఆడపడుచులకు అండదండగా ఉండాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కేసీఆర్ గారు పేద ప్రజలకి వరం లాంటిది. ఎందుకంటే గిఫ్ట్గా ఆడపిల్లలకి పెళ్ళైతే చేస్తే తల్లిదండ్రులకి వారం దాంట్లో ఒక వారు మనం పంచుకుందామని ముఖ్యమంత్రి గారు స్కీమ్ పెట్టడం జరిగింది. దాని మీద సన్నకారు గారు మరి కింద స్థాయిలో మరి అంతా ఉపాధిగా ఒక రూపాయలు పెళ్లికి ఒక ఆడపడుతున్న కానుకగా ముఖ్యమంత్రిగా ప్రకటించడం మరి మంచి నిర్ణయం. అలాగా ఆ రకంగా ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుండాలని దళిత గిరిజన బడుగు వర్గాలు పేద వర్గాలు మైనార్టీలు అన్ని రంగాల్లో పేద వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలకి ఇవ్వడం మంచి స్కీము. కాబట్టి అలాగే మరి ప్రభుత్వం కూడా అన్ని రంగాల్లో అందరినీ కాపాడుకోవాలని ఈ మండలంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా.
విశాఖ జిల్లా భీమిలి మండలంలోని కాపులుప్పాడ గొల్లెలపాలెంలో రైతులకు సంబంధించిన భూముల్లో పోలీసుల సహాయంతో సుమారు 20 మంది రౌడీలు కబ్జాలు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఎన్ఆర్ఐకి చెందిన భూములైతే రాత్రులు రౌడీలతో కబ్జాకు పాల్పడుతూ నిర్మాణాలు ఎందుకు చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. సివిల్ మ్యాటర్లో పోలీసులు తలదూర్చకూడదని పోలీసు బాస్ చెప్తున్న పోలీసులు భూ కబ్జాదారులను కొమ్ము కాస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని, లేని పక్షంలో రాజధానిగా మారనున్న విశాఖలో భూ కబ్జాదారులు రౌడీలు పెట్టకపోయే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. మాకు ఎకరాకు 93 సెంట్లు గల భూమి ఉంది సార్. దానికి ఏంటంటే పట్టాదారు పేర్లు పీతల గురయ్య, పీతల జగ్గన్ పేరు సార్. వాళ్ళ కొడుకులు పీతల గురయ్య కూతురు బంధం రామ్యం సార్. జగ్గన్న మనవడు పీతల దర్శనం జగ్గన్న కొడుకు పీతల దర్శనం సార్. కుమారుడు పీతల కొత్త సార్. అతనికి వాళ్ళ చెల్లెల్లోకి 2 ఉన్నారు సార్. నెక్స్ట్ పిల్లలు 5 ఉన్నారు సార్. గురయ్య కూతురికి 4 పిల్లలు ఉన్నారు సార్. రామ్యమ్మ అన్నకి వీళ్ళు ఎవరితోటి సంతకాలు పెట్టించుకోలేదు సార్. ఒక పీతల జగ్గన్న కుమారుడు నరసింహతోటి సంతకాలు పెట్టుకున్నారు సార్. మేము వెళ్ళి ఒక సైటు వేరే వాళ్ళు ఇతను పెనుమత్స రామచంద్రరాజు అన్న అతను, నెక్స్ట్ ఎండి కాజా చరణ్ అన్న అతను కబ్జాదారులుగా సైట్లోకి వచ్చి పోలీస్ ప్రొడక్షన్తో ప్రహరీ కట్టడానికి ప్లాన్ చేస్తాం సార్. మేము వెళ్ళి అటువంటి కేసులు నమోదు చేస్తామని చెప్పి బెదిరిస్తాం సార్ రైతులు. కనుక మాకు న్యాయం. అనంతపురం జిల్లా ముదిగొబ్బ మండలంలోని కొండగట్టుపల్లి రైతు భరోసా కేంద్రంలో వైఎస్ఆర్ సంపూర్ణ వేడుకలను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పరిధిలో గల గర్భవతులు, చిన్నపిల్లల తల్లులకు ఐసీడీఎస్ సూపర్వైజర్ పోషక పదార్థాల ఆవశ్యకతను క్షుణ్ణంగా వివరించారు. ప్రభుత్వం సరఫరా చేసిన సంపూర్ణ పోషకాలు కలిగిన పదార్థాలను పంపిణీ చేశారు. వాటిని క్రమం తప్పకుండా వాడి తల్లులు, పిల్లలు క్షేమంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండగట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 1 కేజీ, అలాగే అలసందలు 1/2 కేజీ, సోయా బీన్స్ 1/2 కేజీ, రాగి పిండి 1 కేజీ, చిక్కీస్ 1 కేజీ. ఇలా ఇవి వచ్చేసి గర్భవతులకి టీహెచ్ఆర్ కింద ప్రతి నెల ఇస్తాం సార్. అలాగే కోడిగుడ్డు రోజు అమ్మ మీరు రోజు ఉడకబెట్టుకొని ఇప్పుడు టీహెచ్ఆర్ కింద చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తినాలి. అందులోని ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తింటేనే గర్భవతులకు కానీ పిల్లలకు కానీ ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పి పాలు, గుడ్డు సక్రమంగా వస్తున్నాయి కూడా. అది మీరు వినియోగించుకోవాలి. ఇంటికి మామూలుగా అయితే మేము అప్పుడు వండి పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఈ కరోనా వల్ల ఉండడం వల్ల ఇక్కడే టీహెచ్ఆర్ ఇస్తున్నాము. ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి గర్భవతులు, బాలింతలు, పిల్లలు. కాకుండా ఆకుకూరలు ఎక్కువ బాగా. జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. బిజ్జారం గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల పరిధిలోని ముత్నూర్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో గల పాత చెరుకువాయి గ్రామంలో సుమారుగా 70 సంవత్సరాలుగా నివసిస్తున్న ఆదివాసీ గిరిజన కోలం ప్రజల జీవనం కడుదుర్భరంగా మారింది. గుడిహత్నూర్ మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదు. కనీస సౌకర్యాలు లేక ఈ గ్రామస్తులు జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా తమకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతుందని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో తమ గ్రామానికి వచ్చి హామీలు ఇచ్చి గెలుపొందిన తర్వాత తమ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు తమ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. నాకు ప్రాబ్లం రోడ్
అవి మాది సర్కవాయి, మాకు రోడ్ లేదు, మాకు ఇబ్బంది అవుతున్నది. రోడ్ లేదు, దవాఖానా పోతానికి ఇబ్బంది, అంబులెన్స్ రాకలేదు, డెలివరీ ఈయనే అవుతున్నారు బుర్దలనే. ఒక్కోసారి అయింది డెలివరీ బుర్దని, అక్కడ ఇంటికాడనే ఉంటున్నారు. బడికి పోతలేదు, ఆటో వస్తలేదు, మా పిల్లగాళ్ళు ఇంటికాడనే ఉంటున్నారు. రోడ్ చెరుకాయ బుడత్నూరు మండలం. మాకు దారి లేదు, ఏం లేదు. పోవడానికి బాగా ఇబ్బందిగా ఉన్నది. ఏమైనా ఎవరికైనా పేషెంట్ వస్తే ఆ పేషెంట్కి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలంటే 1 గంట పడుతుంది. మాకు బాగా ఇబ్బందిగా ఉంది. అది తేడా 2 కిలోమీటర్లు ఉంటుంది. పోవాలా, నడుచుకుంటూ రావాలా. అంబులెన్స్ రాదు సార్, ఏం ఆటో కూడా రాదు. रोड तोते एल्लक तोते एड़पू तोते ताना तोते वट गरीबुल वता जीतलंतु एल्लक तमाम हम सरकार सीतिन ताना सीतिन इति ఒక పిడియ దిన రదూర్ కని దిన యాన్సర్ చిమన ఇన్ని డాక్టర్ ఈ ताना रोड ताना सबता तोते డాక్టర్ల వరే సూదికి కేర్ हम ताना एरिया से तोते गरीब लोग इरा एल्लक पर राखडता सब तीरगोरा దండికి ఉంచి సరి బాయ్ వే వేస్తని నంగనే ఆసరే అనే మూడ్ కొలా గొటి ముడతానే ఇగగర నీరి మూటిరే నిజామాబాద్ జిల్లా గోసంగి సామాజిక వర్గానికి చెందిన వారు కలెక్టర్కు మెమోరాండం అందజేశారు. బేడ, బుడగ, జంగం, శార్దకల్లు సంచార జాతులకు చెందిన వారు గోసంగి సామాజిక వర్గం పేరుతో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారని, వారికి తమ కుల సర్టిఫికేట్లు ఇవ్వద్దని కలెక్టర్కి విన్నవించారు. చాలా మంది మరి ఈ నిజామాబాద్ జిల్లాలో మా కులం పేరు మీద సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. మరి మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది మా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో. మరి ఆ సార్ గారికి చెప్పినాం, మేము కేవలము సిరికొండ మండలు, బేల్పూర్ మండలు, ఆర్మూర్ మండలు, నిజామాబాద్ అర్బన్, నవిపేట మండలు, ఈ మండల్లో కొన్ని గ్రామాల్లో మాత్రమే మా గోసంగి కులం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రమే మీరు కులం సర్టిఫికేట్ ఇవ్వాలి సార్. మరి దయచేసి ఈ సంచార జాతుల వాళ్ళకి ఎవరికి కూడా మా కులం సర్టిఫికేట్ ఇచ్చి మాకు ఇబ్బందులు గురి చేయదని చెప్పేసి సాగర్ తెలియడం జరిగింది. మరి అలాగే మా కులం పేరు చెప్పుకొని ఎవరైతే వేరే గోసంగి సంఘం అని బోర్డులు పెట్టుకొని దాని మీద ఎవరైతే ముందుకెళ్తున్నారో వారికి నేను ఒకటే విన్నవిస్తున్నా, మీకు మీ తాత ముత్తాతల నుంచి మీకు బేడ, బుడగ, జంగము, సార్థకళ్ళు ఇంకా మీకు ఎలాగో కులం పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు అదే కులం పేరు మీద తిరగాల. మరి మా కులం పేరు తీసుకోవడం సరైనది కాదు. మరి మీ కులం పేరు కూడా రిజిస్టర్ అయినా ఉంటాయి కదా, మీ కులం పేరు మీద మీరు సర్టిఫికేట్ తీసుకోవాలా. మీ హక్కులను మీరు సాధించుకోండి, కానీ మా హక్కులను తీసుకొని మా హక్కులను సాధారణంగా చెప్పి మీకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నా. మరి గోసంగి కులస్తులు ఎక్కడున్నా కానీ మా నిజామాబాద్ జిల్లాలో మరి మీ ఎంఆర్ఓ ఆఫీస్లో మీ గ్రామ పంచాయతీ కొత్త రెవెన్యూ చట్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు జీపీకే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం వచ్చింది కాబట్టి మరి లోకల్లో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ వెళ్ళి కేవలం మన వాళ్ళకి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా స్థానిక సెక్రటరీకి, ఎంఆర్ఓ గారికి మీరు వినతి పత్రాలు ఇవ్వండి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామం నీట మునిగింది. ఊరు పక్కనే ఉన్న వాగు పొంగి ప్రవహిస్తుండడంతో ఇళ్ల మధ్యలోకి నీరు చేరి గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. ఇళ్లలోకి నీరు రావడంతో చేసేది లేక ఇళ్లను వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామ సర్పంచ్ అసమర్థత దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. డ్రైన్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు ఎన్నోసార్లు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు వివరించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నస్కల్ గ్రామంలో పూర్తి స్థాయిలో సైడ్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నస్కల్ గ్రామం యొక్క గ్రామ మడి మధ్యలతోటి వాగు ఉండడంతో గత 10 సంవత్సరాల నుంచి ఇదే మాదిరిగా ఇదే ఇల్లు కూలిపోవడము, ఇల్లులకు నీళ్ళు వచ్చడము, మరియు రహదారులు ఇబ్బంది కావడము, ఉదయం చిన్నపిల్లలు 2 కొట్టుకుపోయినారు. వారి మార్గ మధ్యంలో మధ్యలో పిల్లలను తీసుకొచ్చినాము. మరి పొద్దుగాల ఉదయం 5 గంటల నుంచి గత 9 గంటల వరకు కూడా ఈ వాగు బంద్ కావడం లేదు. ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇల్లు కొట్టుకుపోయినాయి. ఇగో మా ఇల్లు కోసుకుపోయింది. బండలు పెట్టినాం మేము. మరి ఇక్కడ ఇల్లుల గల్లీలో మొత్తం నీళ్లు పోయినాయి.
దీన్ని చర్య తీసుకోవాలని పై అధికారులకు మా యొక్క మనవి సార్. మరి మాతో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చిర్రు, చూసిర్రు, పోయిర్రు. ఇంతవరకు దీని సందర్భంగా ఏమి చెప్పడం లేదు, జరగడం లేదు. మరి సర్పంచ్ గారు ఉన్నారు, సర్పంచ్ గారు కూడా మస్తు చర్యలు తీసుకుంటున్నారు, కానీ ఆయనకు ఏమీ యాక్టివ్ ఇచ్చుడు లేదు. మరి దీని సందర్భంగా కలెక్టర్ గారికి కూడా చెప్పినాం, కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేసినాం, వాట్సాప్లో పెట్టినాం. ఇది అదే మీ ఇంట్లోకి వచ్చినాయారా మాట్లాడుతుందేమో అడుగు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెంలోని గొల్లకుర్మ కమిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గొర్రెల మేకల పెంపకందారుల సంఘం మండల అధ్యక్షుడు భూమన్ల కుమార్, కార్యదర్శి జక్కల గంగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామని డీడీలు తీయమని చెప్పిందని, గొల్లకుర్మ సభ్యులు అప్పు తెచ్చి మరీ డీడీలు తీశారని తెలిపారు. 2 సంవత్సరాలు దాటిన ఇప్పటి వరకు 2వ విడత గొర్రెల పంపిణీ చేయకపోవడం ప్రభుత్వం మొండి వైఖరి నిదర్శనమని అన్నారు. డీడీలు కట్టిన గొల్లకుర్మలకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పెట్టుకొని ₹2 మిత్తి చొప్పున నెలకు 600-700 రూపాయల మిత్తి చొప్పున కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి సీఎం గారు ఎమ్మటే 2వ విడత గొర్రెను పంపిణీ చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు గ్రామాలలో 2వ విడత గొర్రెలు రాక గొర్రెల కాపర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే ఎమ్మటే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే మండల వారీగా, గ్రామాల వారీగా అఖండ ధర్నాలు చేయవలసి వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఫస్ట్ విడత ఇచ్చి సెకండ్ విడత అప్పుడు చాలా దురదృష్టకరమని గొర్రెల మేకల పెంపకదారుల సంఘం ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు. గొల్ల కుర్మలు ఎమ్మటే డీడీలు కట్టిన వారికి తక్షణమే ఇవ్వాలి గొర్రెలు. ఎందుకంటే డీడీలు కట్టి 2 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు అక్కడిని ఇక్కడని అప్పులు తెచ్చి 2 పైసల వడ్డీలకు తెచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మడే డీడీలు ఇచ్చిన వాళ్ళకు గొర్రెలు ఇవ్వాలని తక్షణమే మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల మేకల పంపిణీ కార్యక్రమం ఫస్ట్ విడత పూర్తయింది. సెకండ్ విడతలో డీడీలు ఇచ్చిన గొల్ల కుర్మలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చి 32,000, 64,000 వడ్డీతో సహా కట్టలేక ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. కావున గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యలో ఆపకుండా మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రి గారు మా యందు దయతలిసి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకు కరోనా విపత్కర పరిస్థితుల్లో అభాగ్యుల సహాయార్థంగా సిపిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆ భగవంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ 10 మందికి సేవ చేయాలనే సంకల్పంతో సిపిఎన్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు దయాసాగర్ రెడ్డి, గోపాల్ నాయక్, గిరి ముదిరాజ్, మణికాంత్ రంగారెడ్డి జిల్లాలో గల మాతృదేవోభవ ఆశ్రమవాసులకు అన్నదానం ఏర్పాటు చేశారు. నా పెట్టుకుంటూ వచ్చేసాను వేసుకుంటూ వచ్చేసి నమస్తే అండి. నా పేరు గట్టుగిరి, మాతృదేవోభవ అనాథాశ్రమం, నాదర్గోల్, హైదరాబాద్ అండి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క అభాగ్యులకి సిపిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భం మరి ఇప్పుడు ఉన్నటువంటి ఒక కరోనా విపత్కరమైన పరిస్థితుల్లో మరి ఎంతోమంది రోడ్ల మీద ఉన్నటువంటి వారికి కూడా అన్నదాన కార్యక్రమాలు సిపిఎన్ఆర్ ఫౌండేషన్లో ఆధ్వర్యంలో జరిగింది. అలాగే మరి యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని మరి సిపిఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి దయాసాగర్ రెడ్డి గారు, గోపాల్ నాయక్ గారు, అలాగే గిరి ముదిరాజు గారు, మణికాంత్ గారు ఒక గొప్ప ఆలోచనతో మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క అభాగ్యులకి ఈరోజు చికెన్తో అలాగే బిర్యానీ మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేస్తూ ఉన్నారు సిపిఎన్ఆర్ ఆధ్వర్యంలో. మరి వారికి కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఫస్ట్ కూర తీసుకెళ్ళి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు బాబురావు, మాధవ్ ఆమ్టే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని 17వ తేదీ నుండి వారం రోజుల పాటు రోజుకో రోజు చొప్పున మండలంలోని వివిధ గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీకర్, డాక్టర్ బాలాజీ, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. तो पूरा भारत देश के अंदर एक कार्यक्रम लिए 7 दिन का, उस माध्यम से एक दिन फल बांटने का, दूसरा दिन केक कट करने का, आज का दिन स्वच्छ भारत के नीचे काम करने का, कल गौशाला में जब गौओं को भी खाना खिलाने का, लास्ट को मंगल के दिन चिरचमला में 300 आदमी के साथ खाने का प्रोग्राम, अन्नदान का कार्यक्रम हम कर रहे हैं. सभी लोग टीआरएस हो या कांग्रेस हो, ये देश के ऊपर प्रेम नहीं करते. हम नीचे से ऊपर तक हमारे रग रग में भारतीय जनता पार्टी के कार्यकर्ताओं में देश सेवा करना एक ही भावना है. क्योंकि टीआरएस पार्टी ने अनेक लोगों को वादा करी लेकिन बिगड़ गई. माइनॉरिटी को 12% जब तुम बोली वो बिगड़ गई, और एससी मुख्यमंत्री जब तुम बोली वो बिगड़ गई. क्योंकि सेंटर का ये राष्ट्र गवर्नमेंट ने आज तक एक भी पैसा ग्राम पंचायत को नहीं भेजा या ग्राम को नहीं भेजा. सभी जो सेंटर के जो फंड्स है वो फंड्स के अपना नाम लगा ले रहा. ये लोगों को समझाना, इसके माध्यम स्वच्छ भारत के तरफ से अनेक कार्यक्रम लेके पब्लिक तक जाने का उद्देश्य भारतीय जनता पार्टी पोस्ट का आदिलाबाद जिला कार्यक्रम कर. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ జీటీఎస్ శ్రీ వీరాంజనేయ భవానీ శంకర అయ్యప్ప స్వామి సాయిబాబా దేవస్థానం పాలక మండలి సభ్యులతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్గా బోడ రామచందర్, కమిటీ సభ్యులు డి దేవేంద్ర శర్మ, కిలారి నరసింహారావు, గోతిముక్కల లక్ష్మి, త్రిపురనేని అమ్మాజీ, కుర్ర వెంకటేశ్వర్లు, టి కృష్ణమూర్తి గుప్తా, సిహెచ్ శ్రీనివాస్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. కూడా ఇన్నోవేషన్ కమిటీ చైర్మన్గా మరి మా స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు మరి దీన్ని నియమించడం జరిగింది. అదేవిధంగా రెండోసారి కూడా మరి ఈ దేవాలయం కోసం మరి ఎంతో అభివృద్ధి పనులు చేసినందుకు మరి ఆయన మెచ్చి, మరి భక్తులు కూడా మెచ్చి, మళ్ళీ స్థానిక మా డివిజన్లో కూడా ప్రజలు, భక్తులు అందరూ కలిసి మళ్ళీ ఉన్న పక్క కాలనీ వాళ్ళు కానీ, స్లమ్లో కానీ, మా చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ వీళ్ళందరూ మరి హోమాలు జరగడం, మరి ప్రతి గురు పౌర్ణమి రోజు మరి మండే ఒక ప్రోగ్రాం, దానికి మరి అన్ని విధాలుగా మరి హోమాలు జరగడం జరుగుతుంది. దీన్ని భక్తులు అందరూ చూసి నన్ను మెచ్చుకొని మళ్ళీ రెండోసారి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అమ్మ మళ్ళీ రెండోసారి భక్తులు మరి మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు మెచ్చుకొని అభివృద్ధి పనులు బాగా చేసినందుకు ఈ రెండోసారి కూడా మరి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ధర్మవరం సిఐ కర్ణాకర్ నేతృత్వంలో ఎస్ఐ సతీష్ కుమార్ దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల్ని ధర్మవరం పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకటేష్, గజ్జల గంగారత్నాలుగా గుర్తించారు. ఈ దాడిలో సుమారు 67,200 రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్కి తరలించామని పోలీసులు తెలిపారు. సుమారు 5:30 గంటల ప్రాంతంలో రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ సతీష్ కుమార్ అండ్ స్టేషన్ సిబ్బంది వెళ్ళి ఇందిరమ్మ కాలనీలోని నీళ్ళ ట్యాంక్ దగ్గర ఉండే ఎరికల గంగరత్నమ్మ, ఎరికల వెంకటేష్ అనే వ్యక్తులు కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి 20 కేసులు, అనగా ఒక కేసుకి 96 ప్యాకెట్లు, నియర్లీ 1920 టెట్రా 90 ml ప్యాకెట్లు తీసుకొని వచ్చి
దాని యొక్క వర్త్ 67,000 రూపాయలు వాళ్ళు కొన్న ధర. ఇక్కడ మార్కెట్లో సుమారు ఒక 2 లక్షల దాకా దాన్ని వాల్యూ చేసుకోవడానికి వాళ్ళు తీసుకొచ్చి అక్రమంగా నిల్వ ఉంచినదని రాబడిన సమాచారం మేరకు అన్ని సీజ్ చేయడం అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1,00,000 ఇండ్లను చూపిస్తామన్న ప్రభుత్వం చూపించలేక పారిపోయింది. ఎద్దేవా చేసిన సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కాలువ పూడికతీత పనులకు రైతులంతా సహకరించాలని కోరిన సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు. చండ్రుగొండ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. పేదింటి ఆడపడుచులకు అండగా ఉండాలన్నదే సీఎం ఉద్దేశం అన్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. విశాఖ జిల్లా భీమిలి మండలంలో రెచ్చిపోతున్న భూ కబ్జాదారులు. ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. అనంతపురం జిల్లా ముదిగొబ్బ మండలంలో వైఎస్ఆర్ సంపూర్ణ వేడుకలు. పోషకాహారంపై అవగాహన కల్పించిన ఐసిడిఎస్ సూపర్వైజర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.